దుమ్ము లేచిపోతున్నది. బండ్లు ఎట్టబోతున్నాయో తెలియదు. అసలు వాన తుఫాన్ అయింది తెలియదు, దుమ్ము అయింది తెలియదు. సేమ్ వాన పడేటే ఉన్నది. చుట్టకపోతుంది రోడ్ల మీద. అట్లా సుడిగుండం లేవంట చూడు, సుడిగుండం లేక లేచినాయి పొగలు. ఈ దుమ్ము ఎడారిలోంచి ఏమన్నా కనపడుతున్నాయా? మొత్తం బ్లర్ అయిపోయింది అన్నమాట. చూడ పొగ చూడు, లేస్తాను చూడండి. అదో చూడు. హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈరోజు కువైట్లో దుమ్ము అయితే లేచింది అనమాట. తుఫాన్ అంటారు కదా, ఇసుక తుఫాను, అలాంటిదే లేచింది. బహుశా ఇవి కువైట్లో సర్వసాధారణం. ఎండాకాలం అయితే ఎక్కువగా ఉంటాయి. కానీ ఈరోజు ఈ వీడియోలో మీ గాలికైతే నా వాయిస్ అయితే రీసౌండ్ వస్తుందని చెప్పి మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఈ వీడియోలో. ప్రస్తుతానికి మధ్యాహ్నం నుంచి మేము గమనిస్తూనే ఉన్నాం వీడియోలు. ఇంకా ఆ వీడియోలు అయితే మీకు అప్లోడ్ చేయలే, ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి. ఎందుకంటే టైం టు టైం గమనించే వీడియో తీసి పెట్టినా. సో అదంతా ఎందుకులే, మీకు మామూలుగా తెలిసే ఉంటుంది కదా, ఇది స్లో మోషన్లో ఉంటాయి, అది మీకు అర్థం కాదు, కొద్దిగా బోర్ కొడతా అని చెప్పి ఆ వీడియోని అయితే అప్లోడ్ చేయలే. సగం నుంచి, ఎందుకంటే 4 గంటల నుంచి నేను పొద్దున్నే 6 నుంచి మధ్యాహ్నం 4 గంటల దాకా సాయంత్రం అలాగే తీసుకుంటూ వచ్చిన. కానీ ఎందుకులే మీకు టైం వేస్ట్ అని 4 గంటల నుంచే నేను అప్లోడ్ ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే నేను సూకులేకైతే వచ్చా. ఎక్కడా కూడా కుక్క తిప్పుకోకుండా గాలి అయితే తొలుతుంది. దూరం నుంచి చూసినప్పుడు ఫుల్ అయితే క్రౌడ్, ఏదైతే మనకు మేఘాల్లో కిందికి వచ్చినట్ల విధంగా తయారైపోయింది వాతావరణం. చూస్తూనే ఉండంగానే ఎవరు కూడా డ్రైవర్లు బయట అయితే 10 నిమిషాలు ఉండే పరిస్థితి లేదు. ఓకేనా. సేమ్ దీన్ని ఇసుక తుఫాను అని ఎందుకంటారో ఈ వీడియో నేను ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 8 దాకా షూట్ చేసిన. ఈ వీడియో నాకు అర్థమైందనమాట, ఈ ఇసుక తుఫాను ప్రభావం ఎలా ఉంటుందో కువైట్లో ఈరోజు మొట్టమొదటిసారిగా చూసిన. రోజు ఈ వీడియో తీసేటప్పుడు ఇలాంటి నాకు తగలవు అనమాట. ఎందుకంటే మామూలుగా నేను వర్షం వీడియోలు కానీ ఎండ వీడియోలు కానీ చేస్తూ ఉంటా. కానీ ఈ ఇసుక తుఫాన్ వీడియో అయితే ఫస్ట్ టైం చేస్తున్నా. మేము రాత్రుల్లో దుమ్ములు వేసినా కానీ బయటకు అయితే మ్యాక్సిమం పోం. అందువల్ల నాకు తెలియదు. అక్కడ చూడండి, సూకుల్లో ఒక 5 నిమిషాలు నిలబడుకోలేక వీడియో తీసేసి కళ్ళల్లోకి, ముఖం మీద, ముక్కుల్లోకి, తల మీద మొత్తం అలా స్టక్ అయిపోయింది దుమ్ము అయితే వచ్చి. ఆడ ఒక్క నిమిషం కూడా ఉండలేక వీడియో తీసుకొని వెంటనే మళ్ళీ కార్లోకి వచ్చి దుమ్ము తులుచుకోవడం జరిగిపోయింది. అక్కడ చూడండి ఖర్జూరం చెట్లు రోడ్డు సైడు. ఇదో చూడండి, ఇది వచ్చేసి కువైట్ ఎండింగ్ రోడ్ అనమాట. ఇది ఇక్కడి నుంచి ఎడా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఎడా దిక్కు చూసినట్లయితే దుమ్ము ఎలా వస్తుందో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5 అవుతుంది అనమాట. 5 గంటల నుంచి ఇదే విధంగా స్టార్ట్ అవుతుంది. ఇంకా నైట్ అంతా వీడియో మీరు ఉన్నంగా చూస్తామండి. ఈ వీడియో వచ్చేసి ఇంకొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఇది 6 గంటల సమయంలో ఇది వచ్చేసి ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. ఇంకా చూడండి, ఇప్పుడు గాలికి ఎంత తేడా ఉందో. నోరు తెరిచినామంటే మొత్తం దుమ్ము పడిపోతుంది నోట్లో వచ్చేసి. ఏకంగా వచ్చి ఇంటికి వెళ్ళినప్పుడు నా హెయిర్ అయితే మామూలుగా దులిపితే దులిపోవాలి, కింద పడిపోవాలి. కానీ ఈరోజు బంకడ గట్టిగా జిడ్డుగా అయిపోయింది అనమాట నా హెయిర్. మార్నింగ్ స్నానం చేసి బయటకు వచ్చేసినామంటే మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసుకోవాలి. చూడండి, నేనైతే కూరగాయల కోసం వచ్చిన. ఇప్పుడు టైం అయితే 6 గంటలు అవుతుంది. 6 గంటల నుంచి సమయంలో ఎలా తయారైందో చూడండి. బండి పక్కకు పెట్టినా కానీ సైడ్ మిర్రర్లు ఊగుతున్నాయి. ఏం చేద్దాం, అలా ఉంది. అబ్బా, నేను ఈరోజు ఇబ్బంది పడినట్టు ఏ పొద్దు ఇబ్బంది పడలా. కోవిడ్కి వచ్చిన టైంచి దుమ్ము ఎట్టుందంటే ఇంట్లో ఉంటే రోజు నేను అర్థం కదా, నేను బయటికి రాలా. కానీ ఈరోజు వచ్చినా కాబట్టి దుమ్ము లేచిపోతున్నది. బండ్లు ఎట్టబోతున్నాయో తెలియదు. అసలు వాన తుఫాన్ అయింది తెలియదు, దుమ్ము అయింది తెలియదు. సేమ్ వాన పడేటే ఉన్నది. చుట్టకపోతుంది రోడ్ల మీద. అట్లా సుడిగుండం లేవంట చూడు, సుడిగుండం లేక లేచినాయి పొగలు. ఈ దుమ్ము ఎడారిలోంచి. నేను అదిగా ఇప్పుడు ఎడారిలో వారే వచ్చిన. అబ్బాబ్బాబ్బా, దుమ్ములేస్తుంది కువైట్లో అంటే ఏమనుకున్నా. ఇది మ్యాటర్. చెమట చూడు, ఇది భయమైంది ఇల్లా లేకపోతే ఉబ్బైంది ఇల్లా ఏం కాల, ఏసీ ఆన్లో ఉండదు. ఇంటికి పోయేటప్పుడు ఎట్లుంటుంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 6:30 అయింది. చూద్దాం ఏమన్నా కనపడుతున్నాయా? మొత్తం బ్లర్ అయిపోయింది అన్నమాట. ఓరు బాబు ఇది ఒక రకం వాన అనుకోండి. పొగ చూడ, లేస్తాను చూడండి.
అదో చూడు చూడు, ప్రతి ఒక్క బండి కూడా లైట్లన్నీ ఆన్ చేసుకొని పోతున్నారు, పెద్ద పెద్ద బండ్లు కూడా. ఇదనమాట కోవిట్లు దుమ్ములేసిందంటే ఏమో అనకుండా అద్దాలు ఉంటాయి కదా సైడ్ మిర్రర్లో ఊగుతున్నాయి గాలికి. ఈ మూమెంట్లో కానీ ఇప్పుడు కానీ డోర్ తీసినామంటే వచ్చి పడిపోతుంది మట్టి, పిల్లలుగా వచ్చి పడిపోతుంది చూడు. ఇట్లా అనుకుంటే అంత ఇసుకిసిగ్గా ఉంది, అలా ఉన్నది. మొత్తం 1 గంట నుంచి స్టార్ట్ అయింది. 1 గంట నుంచి స్టార్ట్ అయితే 5:30కి ఎక్కువ అయిపోయింది. మొత్తం సూకుల కాడికి కానీ ఎక్కడైనా పార్కింగ్ చేసుకున్న కాడ మా ఇంటి దగ్గర మొత్తం అయిపోయింది. మా ఇంటికాడ ఉన్నప్పుడు ఏం అంత కనిపించలే, కానీ ఇటు వచ్చినప్పుడు వచ్చేసి పడికి చెట్లు అయితే ఊగుతున్నాయి. ఊగి మొత్తం ఇదొక కువైట్లో ఇదొక రకమైన వాతావరణం అనమాట. మన ఇండియాలో వానకు ముందు వచ్చే గాలి వాన ఎట్లుంటుందో సేమ్ అలాగే ఉంటుంది, కానీ ఇది ఒక రెట్టింపు. ఇది సుడిగుండం లాగా లేస్తున్నాయి పైకి ఎడార్లు ఇసుకల్లో, అలా ఉంటుంది అనమాట. టమాటా ఇంకా కారుతూనే ఉన్నదియా, ఎందుకేందంటారు? ఏసీ అమ్ముతుంది, ఏసీ వేసుకోవద్దా? కాగితాలు అయితే పోతున్నాయి ఎటంటే అట. ఇదనమాట వాన అట్టే ఉంటుంది, గాలి అట్టే ఉంటుంది, చలి అట్ట పెడుతుంది, ఎండ అట్టే కాస్తుంది. కోవిట్లో అన్నిటికి కాంపుకుంటే తప్ప కుదరేటికి లేదు. ఇప్పుడు నేను డోర్ తెచ్చా, గాలి చూడ ఎట్టొచ్చదా, తారు బండి ఉన్నది మన పక్క. వద్దులే, డస్ట్ అలర్జీ ఉందా నాకు, ముద్దే దుమ్ము పడిందంటే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి తుమ్ములు. సో ఇది ఒక ప్రాబ్లం ఉంది నాకు. ఇదనమాట కోవిడ్ దుమ్ములేసింది, చూశారు కదా. ఇంత కష్టపడి చేసిన పొద్దున మధ్యాహ్నం నుంచి ఈ వీడియో కోసం కష్టపడతానే ఉన్నా. దుమ్ము ఎట్లా చూద్దాం రోజు ఇంట్లో పోకుంటే ఏం కాలేదని ఈరోజు డైరెక్ట్గా చూపించిన కదా. వీడియో చూసినప్పుడు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.